వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ పర్యటనలో అపశృతి ఏర్పడింది. కేటీఆర్ కాన్వాయ్ లోని 2 కార్లు ఒక్కసారిగా ఢీ కొట్టుకున్నాయి. ఇక కన్నపల్లికి వెళ్తుండగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ వద్ద ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే కారులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నొప్పితో బాధపడుతున్నటువంటి ఎమ్మెల్సీని కొంపల్లి కిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే కారులో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఒక కారుకు మరొకటి గుద్దుకొని ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదంలో 2 కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇక ప్రమాదం జరిగినట్టు వెంటనే కేటీఆర్ కాన్వాయ్ ని నిలిపివేశారు. ఎలా ఉంది అని చెప్పేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును ప్రమాదం తర్వాత కన్నపల్లి పర్యటనకు ఇక్కడ హాస్పిటల్ కి పంపించిన తర్వాత ఈ ప్రమాదం తర్వాత కన్నపల్లి పర్యటనకు యథావిధిగా బీఆర్ఎస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా కన్నపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరినట్టుగా ఇన్ఫర్మేషన్. మీరెవరు? ఎవరు మీరు? రైట్. ఇక మొత్తానికైతే కన్నపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కాన్వాయ్ కి 2 కార్లు అనుకోకుండా గుద్దుకొని ఒక ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వెంటనే ఆయన కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. మరి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు లైవ్ అప్డేట్స్ ద్వారా మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అయితే రమేష్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం ఎందుకని సంభవించింది, ప్రస్తుతానికి షంబీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, డీటెయిల్స్ రమేష్. ఎస్ ప్రియా, ఏదైతే కేటీఆర్ పర్యటనలో పూర్తిగా కూడా ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక అపశుద్ధి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 2 విఐపి వాహనాలు ఒకటికి ఒకటి అతివేగంతో వచ్చి గుద్దుకోవడంతో మొత్తం కూడా అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ లో జరుగుతున్నటువంటి బాగోతాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి అంటే సుమారు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా వెళ్తా ఉన్నాయి, వీటిని ప్రజలకు చూపెడతామని బయలుదేరింది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. సో వీళ్ళ ఎంబర్ ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా బాల్కసుమను, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేటీఆర్ ఎంబడి వెళ్లే ప్రయత్నం చేశారు. సుమారు 40 వాహనాలకు పైగా కేటీఆర్ కాన్వాయ్ హైదరాబాద్ నుంచి అక్కడికి బయలుదేరే ప్రయత్నం అయితే జరిగింది ప్రియా. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం కూడా వేగంతో వెళ్లడం వల్ల పూర్తిగా 2 విఐపి వాహనాలు మాత్రం పూర్తిగా గుద్దుకున్నటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి కొన్ని గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. అప్పటికప్పుడే ఇక ఆ కార్లు ధ్వంసం కావడంతోనే పూర్తి స్థాయిలో కాన్వాయ్ మొత్తం కూడా ఆపేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అక్కడికి వెళ్లి షంబీపూర్ రాజుకు ఏమైందనేది ఆయనకు ధైర్యం చెప్పి భరోసానిచ్చి తక్షణమే ఆయనకు అంబులెన్స్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి షంబీపూర్ రాజుని తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకు చికిత్స కూడా అందుతుంది. అయితే షంబీపూర్ రాజుకి జరిగినటువంటి ఈ ఏదైతే ఘటనలో ఎటువంటి కొంత గాయాలు జరిగాయి, చికిత్స జరుగుతుంది, కానీ ప్రాణాపాయం నుంచి మాత్రం ఆయన తప్పించుకున్నట్టుగా కనబడుతుంది. చాలా వేగంతో కాన్వాయ్ మొత్తం కూడా దూసుకెళ్లింది. మనం చూసాము ఏదైతే జనగామ జిల్లాలోని పెంబర్తిలో పోలీసులు ఒకవైపు అడ్డుకోవడము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరొక వైపు మేము ఖచ్చితంగా వెళ్లి తీరుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడము, ఇద్దరి మధ్యలో ఒక తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కాన్వాయ్ మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా దూసుకెళ్లింది ప్రియా. అదే విధంగా అంటే మరి పోలీసులు ఆపుతున్నారు అనుకోనో లేకపోతే ఎందుకు వెళ్లారో తెలియదు, కానీ మొత్తం కూడా మేము ఆగేది లేదు, అక్కడికి వెళ్లి తీరుతామంటూ కూడా అదే రకంగా ఆ మాటని చెప్పినటువంటి మాట విధంగానే కాన్వాయ్ కూడా అతివేగంగా వెళ్ళింది. ఈ అతివేగం కారణంతో 2 విఐపి వాహనాలని ఏదైతే వెనక ఉన్నటువంటి కార్లు. రమేష్, ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రమాదం జరగడానికి కారణం అతివేగమైనా లేకపోతే పోలీసులు పెట్టినటువంటి ఆంక్ష, లేకపోతే తొందరగా మేము ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి చేరవేయాలనేటువంటి ఒక వేగంతో జరిగినటువంటి యాక్సిడెంట్ గా ఇది మనం చూడొచ్చా?
ఎస్ ప్రియ, ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక దాదాపు ఎక్కువ అంటే మొత్తం కూడా 40కి పైగా వాహనాలు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా కొంత స్పీడ్ తో వెళ్తా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఆ వాహనంలో వెనక నుంచి వచ్చినటువంటి వాహనంలో ఉన్నటువంటి డ్రైవరు పూర్తిగా కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పటికీ ఆ వాహనం మాత్రం ఆ ఉన్నటువంటి స్పీడ్ లో కంట్రోల్ కాలేకపోయింది. మొత్తం వరుసగా దాదాపు ఒక 5 నుంచి 10 వరకు కార్లు ఒకటికి ఒకటి గుద్దుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా తీవ్ర అంటే చాలా స్పీడ్ తో వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంత ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగలేదు. మరి మొత్తానికి అయితే ఈ ఏదైతే జరిగినటువంటి ఘటనలో షంబీపూర్ రాజు అదే విధంగా ఆయన కారులో ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి షంబీపూర్ రాజుని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే విధంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనను హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఆయనకు చికిత్స జరుగుతా ఉంది. ఇక ఆయనని హైదరాబాద్ కు అంబులెన్స్ లో తరలించిన తర్వాత మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారమే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి మేము వెళ్తాము, అది చూపెడతాం ప్రజలకంటూ కూడా ఏదైతే చెప్పినట్టుగానే మళ్ళీ బయలుదేరారు. ప్రియా, ఒకవైపు ఏమో షంబీపూర్ రాజుకి గాయాలయ్యాయి, అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. మళ్ళీ కూడా ఆయన అంబులెన్స్ లో పంపించడము, మళ్ళీ అదే విధంగా కాన్వాయ్ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయి కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అక్కడక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి కొన్ని ఘటనలు జరుగుతాయని అనుకునే ముందస్తుగా పోలీసులు కూడా మొత్తం ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. మరి మొత్తానికైతే కేటీఆర్ పర్యటనలో ఒక తీవ్ర అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కొంత గాయాల పాలైనప్పటికీ కొంత ఆయన పూర్తిగా కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరి మొత్తానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకి ఎక్కడెక్కడ గాయాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మన దగ్గర? ఎస్ ప్రియా, పూర్తిగా అంటే ఏదైతే ఆ కాన్వాయ్ మొత్తం కూడా వేగంతో రావడం వల్ల మొత్తం కూడా వెనుకున్నటువంటి కార్లు మొత్తం కూడా అతి వేగంతో గుద్దడం వల్ల మొత్తం కూడా ఆయన కొంత పూర్తిగా కూడా ఆయన బాడీలో కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. కొన్ని అంటే పూర్తిగా బయట కాకపోయినప్పటికీ కొంత లోపల కూడా సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని గాయాలు అయినట్టుగా చెప్తా ఉన్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. మరి పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఆసుపత్రి నుంచి ఏమైనా రిపోర్ట్స్ వస్తే కూడా మనం క్లారిటీగా చూసే అవకాశం ఉంది. ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనని కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆయన మంచిగానే ఆరోగ్యంతో ఉన్నారు. కాకపోతే కొన్ని గాయాలయ్యాయి. ఆ గాయాలకు కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆయనకు మంచి చికిత్సను కూడా అందిస్తున్నటువంటి ఒక వైనాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రియా, మన మొత్తానికి కేటీఆర్ పర్యటన ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతుంది? ఒకేసారి 40కి పైగా వాహనాలు వెళ్తా ఉన్నాయి. ఒకవైపు ఒక పార్టీ నాయకుడు ఒక ఎమ్మెల్సీకి గాయాలైనప్పటికీ కూడా ఆ పర్యటన ఆగకుండా అదే విధంగా అదే ఊపుతోని ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇందులో రమేష్, ఇప్పుడు ఇంకా కూడా కంటిన్యూ అపశృతి జరిగిన తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా కేటీఆర్ ఇంకా నాయకులందరూ కూడా మళ్ళీ కూడా కన్నపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్నారు. మరి మార్గమధ్యంలో ఇంకెక్కడైనా బ్రేకులు పడేటువంటి అవకాశం ఉందా? మళ్ళీ పోలీసులు మోహరించి వెళ్ళడానికి లేదని చెప్పేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా ప్రియా, పోలీసులు మొత్తం కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ వరకు మొత్తం కూడా అక్కడక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటువంటి అపశృతి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పేసి వాళ్ళంతా కూడా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేసుకొని పెట్టే ప్రయత్నం చేశారు. మరి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడ కూడా ఆగము, ఏదైతే గోదావరిలో 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది, దాన్ని మేము రైతాంగానికి చూపెడతాము. అక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వం పూర్తిగా కూడా ఒకవైపు ఏమో ఎల్నినో ప్రభావం అంటా ఉన్నారు. చాలా మంది రైతులు నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, వర్షాలు కురవట్లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో 1,00,000కు పైగా క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని అదే విధంగా అధికారుల పనితీరుని మొత్తం కూడా రైతాంగానికి, అన్నదాతలకు, ప్రజలందరికీ కూడా చూపెడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక గట్టిగా ముందుకు వెళ్ళింది. చెప్పినట్టుగా దూసుకెళ్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాయాలైనా వాహనాలు ఢీకొన్నప్పటికీ కూడా ఆగకుండా వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ కే ముందుకెళ్తా ఉన్నారు. మరి పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకో పలు జాగ్రత్తలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రియా, మరి ఈ ఘటనలో పూర్తిగా కూడా ఏదైతే కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఇంకా కూడా ముందు ఎటువంటి మలుపులు తిరగబోతా ఉన్నాయి, ఏం జరగబోతున్నాయి అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియా.
రమేష్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్. సో మొత్తానికైతే కేటీఆర్ పర్యటనలో అపశృతి అయితే చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా కేటీఆర్ అండ్ నాయకులందరూ కూడా వెనక్కి తగ్గకుండా రైతన్నలకు ఏం జరుగుతుందో నిజాలు బయట పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ ఇంకా నాయకులందరూ కూడా మళ్ళీ కూడా కనపల్లి పంప్ హౌస్ పర్యటనకి బయలుదేరుతూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, రైతన్నల మీద నిర్లక్ష్యాన్ని మేము చూపిస్తాం. 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే అసలు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం, పట్టనట్టుగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా రైతన్నలకు చూపించే ప్రయత్నమే ఈ పర్యటన అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళంతా కూడా ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ పర్యటన కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు.